వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదైతే బెంగళూరులో వన్ డే ట్రిప్కి మేము వెళ్ళామన్నమాట. మా ఫ్యామిలీ అందరూ వచ్చిన తర్వాత యాక్చువల్గా మా 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 సిస్టర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అత్తయ్య వాళ్ళు మా పిన్ని వాళ్ళు వచ్చారు. వాళ్ళతో మా చెల్లెలు రాకూడదని మేము ట్రిప్కి వెళ్ళాము. వన్ డే ట్రిప్ అనమాట. మొత్తం బెంగళూరు అంతా ఒక 12 to 13 ప్లేసెస్ ఇలా ట్రిప్కి వెళ్ళాము. ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్ అన్నీ మ్యాక్స్ నాకు ఇప్పుడు అంత గుర్తులేదు, బట్ మీకు ఫోటో యాడ్ చేస్తాను. సంథింగ్ ఒక లిస్ట్ ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్, ఒక శారీ సిల్క్ షాప్, ఇంకొక మ్యూజియంకి, ఒక 2-3 టెంపుల్స్కి వెళ్ళాము. అలా చాలా బాగా ఎంజాయ్ చేసాము వన్ డే ట్రిప్లోన. మీరు వీలైతే సాటర్డే సండే వెళ్తే చాలా బాగా వన్ డే రిలీఫ్గా ఉంటుంది అనమాట. మనం అలా డైలీ ఇంటి దగ్గర ఉన్న బదులు మంత్లీ 1 or 2-3 మంత్స్కి ఒకసారి ఇలా ట్రిప్కి వెళ్తే కొంచెం హాయిగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఇక్కడ ఇదే ఇస్కాన్ టెంపుల్ అనమాట. ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్ తీసుకున్నాం, తర్వాత ఇది మ్యూజియంకి వెళ్ళాం అనమాట. ఇక్కడ పెయింటింగ్స్ సంథింగ్ అలాంటివన్నీ ఉంటాయి. చాలా బాగున్నాయి పెయింటింగ్స్ అన్నీ కూడా. మొత్తం అందరం వెళ్ళామన్నమాట. మా సిస్టర్ మా మరిది మిస్ అయిపోయారు. మిగిలిన అందరం వెళ్ళాము. ఇది ఒక టెంపుల్కి వెళ్ళాము, విఘ్నేశ్వర టెంపుల్కి, అండ్ దీనికి వెళ్ళాము. అన్నిటికీ చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. మా పాప అయితే ఇంకా ఫుల్ హైప్ ఉంది అసలు. చాలా బాగా మంచి ఫొటోస్ తీసుకుంది కూడా. చూసాయండి బ్లాగ్ అంతా. ఇంకా ఒక పార్క్ కూడా వెళ్ళాము. తర్వాత ఇలాగా నేను, మా అత్తయ్య, మా సిస్టర్, మా పిన్ని, ఇంకా మా దీక్షు నలుగురం ఒక వెహికల్ ఉంటుంది అనమాట. దాని మీద వెళ్ళిపోయాము. మిగిలిన ముగ్గురు అందరేమో నడుచుకొని వచ్చారు, మామయ్య, ఆయన, మా బాబాయ్. మేమైతే ఇలా మొత్తం వాటర్ ఫాల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మంచి చూసుకొని ఎంజాయ్ చేసుకొని వచ్చాము. తర్వాత మా ఆయన, నేను, మా పాప కూడా ఫోటో కూడా తీసుకున్నాము అక్కడ. కొంచెం చాలా బాగుంటుంది అక్కడ. చాలా బాగున్నాయి, ఫొటోస్ కూడా బాగా వచ్చాయి అన్నమాట. చూసాయండి ఈ వ్లాగ్ అంతా. మీరు ఒకసారి వీలైతే వన్ డే ట్రిప్ అని కొడితే వస్తాయి అన్నమాట. ఏ బస్ మీదైనా వెళ్ళొచ్చు అనుకుంటున్నాను, నాకు తెలియదు. మా హస్బెండ్ బుక్ చేశారు. మీరు వీలైతే వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే నెక్స్ట్ రోజు మా పాప ఇక్కడ పార్క్ దగ్గర ఆడుకుంది. తర్వాత అక్కడ వ్రతం, శుక్రవారం వ్రతం అయింది. ఆ వ్రతం అన్నీ చేసుకున్నాం మా అత్తయ్యలతో ఫస్ట్ వారం. తర్వాత అందరం కలిసి లంచ్కి, డిన్నర్కి వెళ్ళిన ఫొటోస్ కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. తర్వాత ఈ టెంపుల్కి వెళ్ళాము. చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే. ఒకసారి మీరు వెళ్తే మాత్రం ఈ టెంపుల్కి విజిట్ చేయండి. శివయ్య టెంపుల్ అనుకుంటున్నాం. చాలా బాగుంది అసలు టెంపుల్. దాని వెనక నుంచి వెళ్తే గృహలాగా ఉంటుంది అనమాట. అక్కడ ఒక దారి కూడా ఉంటుంది, కాశీకి దారి అనేసి సంథింగ్ అలా. చాలా బాగుంది ఆ టెంపుల్ మాత్రం. ఇక్కడే మా ఆయన నేను ఫోటో తీసుకున్నాం, అంటే ముందు ప్లేస్లోన. లేదా నెక్స్ట్ రోజు వెళ్ళిన మాల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఫొటోస్ యాడ్ చేశాను. నార్మల్గా అంతా ఒకే ట్రిప్, అంటే వాళ్ళు వచ్చిన ట్రిప్ అంతా ఒకే దీంట్లో ఉందా అని ఇలా ట్రిప్ అంతా యాడ్ చేశాను. తర్వాత నా కూతురు ఇలా మా అత్తయ్యకి ఇలా బయటకు పట్టుని వెళ్ళినప్పుడు ఇలా కూరగాయలకి అవి చూపిస్తున్నాను, అవన్నీ వీడియోస్ తీశారు మా మామయ్య, అవన్నీ యాడ్ చేశాను. తర్వాత షాపింగ్ మాల్కి వెళ్ళాము. అక్కడ ఇలాగ ఆడుకుంటుంది ఒక పాప కలిస్తే. తర్వాత ఈ చిన్న చిన్న వీడియో క్లిప్స్ తనవి అండ్ ఫ్యామిలీ మొత్తంవి అన్నీ యాడ్ చేసాం. తర్వాత ఆ సినిమాకి కూడా వెళ్ళాం అనుకుంటున్నాం, ఒక షాపింగ్ మాల్కి, ప్లే ఏరియాకి. అక్కడ ఏదో ఫుల్లీ చాలా బాగుంది డ్రెస్ తనకి. ఫుల్గా ఎంజాయ్ చేసింది తను మొత్తం. ప్లే ఏరియా అంటే మరి పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు కదా, ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసింది మొత్తం. చాలా బాగుంది ప్లే ఏరియా కూడా.
పెగాసిటీ మాల్ అనుకుంటున్నాను. ఆర్ రాయల్ మీనాక్షి మాల్ అంత ఐడియా లేదు. ప్రెజెంట్ మేము అక్కడ లేము. పొల్లాచి వచ్చాం. ఆ వీడియోస్ కూడా మేము ముందు ముందు వస్తాయి. ఈ వీడియో చూసినప్పటికైతే మేము పొల్లాచి వచ్చాము. అయితే ఆ వీడియోస్ అని ముందు ముందు చూస్తారు. బాయ్ బాయ్ వాచింగ్ మై వీడియో.